వెల్కమ్ టు మై ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏరియా ఆఫ్ ఎ ప్లేన్ ఫిగర్స్ ఎక్సర్సైజ్ 9.2 ఇవాళ కంటిన్యూ చేద్దాం నాన్న. లాస్ట్ వీడియోలో అప్ టు 9.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ టాపిక్లోకి వెళ్తే కనుక ఏమిటంటే నాన్న, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి A rectangular acyclic sheet is 36 centimeters by 25 centimeters. From it 56 circular buttons, each of diameter 3.5 centimeters have been cut out. Find the area of the రిమైనింగ్ షీట్ ఎంత ఉందో చూడమంటున్నాడు నాన్న. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ చూద్దాము. ఏ రెక్టాంగులర్ యాక్సిలిక్ షీట్ ఈస్ 36 centimeters by 25 centimeters. అంటే విత్ వచ్చేసి 36, బ్రెత్ వచ్చేసి 25 centimeters. Find its 56 circular buttons, each of diameter 3.5, diameter ఎంతమ్మా 3.5 centimeters have been cut out. Find the area of the remaining sheet. రిమైనింగ్ షీట్ ఎంత ఉందో కనుక్కోమంటున్నాడు. ఏమి ఇచ్చాడమ్మా? ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ యాక్సిలిక్ షీట్ ఎంతమ్మా? 36 centimeters into 25 centimeters. Therefore its area ఏంటమ్మా? లెంత్ ఇంటూ బ్రెత్ దట్ ఈక్వల్ టు 36 into 25. 5 6 are 30, 5 3 are 15, 18, 72, 2 6 are 12, 2 3 are 6 7 0 0 1. ఎంత వచ్చిందమ్మా? 900 స్క్వేర్ సెంటీమీటర్ అనేది వచ్చింది. ద డయామీటర్ ఆఫ్ ద ఏ సర్క్యులర్ బటన్. ద డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ బటన్ ఎంత ఇచ్చాడు? 3.5 centimeters. ఎంతమ్మా? 3.5 centimeters. రేడియస్ ఆర్ ఈక్వల్ టు d/2, డయామీటర్ బై 2. అంటే 3.5 divided by 2 ఎంతమ్మా? 1.75 centimeters. Therefore area of each button equal to ఎంత? ఫార్ములా pi r square. That equal to pi అంటే ఎంత? 22 by 7 into r అంటే 1.7 హోల్ స్క్వేర్. అంటే 22/7 into 1.75 into 1.75. ఈ 7 ఎన్ని టైమ్స్? 7 0. 7 2s are 14, 5s are 35. 175 divided by 7, 0 పెట్టుకుంటే 7 2s are 14, 35, 7 5s are 35. అంటే దట్ ఈక్వల్ టు, ఇప్పుడు అది మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది మల్టిప్లికేషన్ చేస్తే. అంటే therefore the area of 56 such buttons ఏంటి? దట్ ఈక్వల్ టు 56 into 9.625 మల్టిప్లికేషన్ చేస్తే 539 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఈ మల్టిప్లికేషన్స్ అన్నీ చేస్తే టైం వేస్ట్ అవుతుంది నాన్న, మీరు చేసుకోండి. ఓకేనా నాన్న? therefore
Therefore, the area of remaining sheet minus area of 56 buttons equal to ఎంతమ్మా 900 minus 539. 900 లోంచి 539 తీసేస్తే ఎంత 1, 9 లోంచి 3 తీస్తే 6, 8 లోంచి 5 తీస్తే 3 అంటే ఎంత 361 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మిగులుతుంది. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నాన్న. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ circle. Find the area of a circle inscribed in a square of side 28 centimeters. హింట్ కూడా ఇచ్చాడమ్మా. హింట్ వచ్చేసి diameter of the circle is equal to the side of the square. చూద్దాం నాన్న. diameter of the circle ఎంత ఇచ్చాడమ్మా? diameter of a circle equal to d అంటే ఏంటి? that equal to side of a square. that equal to ఏంటి? 28 centimeters. అంటే ఇచ్చాడు 28 centimeters. అంటే therefore d equal to 28 centimeters. it implies r equal to ఏంటి? d by 2. that equal to 28 by 2. that equal to 14 centimeters. Therefore, area of a circle equal to 22 by 7 into 14 into 14. 2 table 2 times 44 into 2 14 are ఎంత 28 into 22. ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది? 660 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది నాన్న. Find the area of the shaded region in each of the following figures. ఫిగర్స్ ఇచ్చాడమ్మా, అందులో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడమ్మా. హింట్ ఏమి ఇచ్చాడంటే d ప్లస్ d బై 2 ఈక్వల్ టు 42. అంటే d ఈక్వల్ టు ఏమవుతుంది? 21. Therefore, side of the square equal to 21 centimeters. అంటే ఏమి ఇచ్చాడు? d ప్లస్ d బై 2 ఈక్వల్ టు ఎంత? 42. అంటే 2d ప్లస్ d ఎల్సిఎం కట్టేవమ్మా ఈక్వల్ టు 42. అంటే 4d బై 2 టైమ్స్ క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 42. అంటే 2d ఈక్వల్ టు 42. d ఈక్వల్ టు 42 బై 2 ఎంత? 42 బై 2 ఎంత? 20 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఎంత? 21 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఏంటి? Therefore, side of a square equal to square d equal to 21 centimeters. Radius of a semicircle, that equal to r equal to d by 2 that equal to 21 by 2 that equal to 10.5 centimeters. Therefore, area of a semicircle equal to pi r square by 2. అంటే 22 by 7 into 10.5 whole square by 2. అంటే ఏంటి? 22 by 7 into 10.5 into 10.5 whole by 2. 2 టేబుల్లో ఇది 11 టైమ్స్, 7 టేబుల్లో 1.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏంటి? 11 into 1.5 into 10.5. 11 into 1.5 into 10.5. అంటే ఇంత మల్టిప్లికేషన్ చేస్తే 173.250 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. Therefore,
ఏరియా ఆఫ్ 4 షేడెడ్ సెమీసర్కిల్స్, 4 సెమీసర్కిల్స్ అంటే 4 ఇంటూ ఏరియా ఆఫ్ ఈచ్ సెమీసర్కిల్ ఈక్వల్ టు 4 ఇంటూ 173.25 దట్ ఈక్వల్ టు 173.25 ఇంటూ 4, 4 5s are 24, 2s are 8, 9, 10, 4 3s are 12, 13, 4 7s are 28, 29, 4 1s are 4 5 6 ఎంత వచ్చింది 2 digits అంటే 693 స్క్వేర్ సెంటీమీటర్స్. ఎంతమ్మా 693 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మిగిలిందమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.